ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పెళ్లికి నిరాకరించారన్న కారణంతో అతనితో పాటు ఇద్దరు పోలీసు అధికారులు తనను వేధింపులకు గురి చేశారని ఏపీ ప్రభుత్వంతో పాటు విజయవాడ పోలీసులకు జత్వాని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. ఈ కేసును డీల్ చేసిన అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ పాత్ర ఉందని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణాలపై జత్వాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వీరిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, కాదంబరి జత్వానికి సంబంధించిన కేసు కొంత ఆసక్తికరంగా మారుతుంది. రోజు రోజుకి ఈ కేసుకు సంబంధించి కొంత ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులకి కాదంబరి జత్వాని మరోసారి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా నటి ఫిర్యాదు చేసింది. అయితే తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టారంటూ కూడా ఈ ఫిర్యాదులో నటి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పోలీస్ అధికారులు తనని ఇబ్బంది పెట్టినట్టుగా కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా నటి విజ్ఞప్తి చేసే ఒక నటికి సంబంధించి ఈ రకంగా వేధిస్తుంటే ఇంకా సామాన్యులకు సంబంధించి ఏ రకంగా భద్రత ఉంటుంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారులుగా ఉన్న పోలీసులు తనని ఈ రకంగా ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆ కేసులో పేర్కొనడం జరిగింది. గతంలో కేసుకు సంబంధించి ఆన్లైన్ లోనూ అదేవిధంగా లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనపైనే ఎదురు కేసు పెట్టి తనని ఇబ్బంది పెట్టే విధంగా తన కుటుంబ సభ్యులను కూడా స్థాయిలో ఇబ్బంది పెట్టారంటూ కూడా నటి కొంత ఆవేదనకు గురైన పరిస్థితి ఉంది. గతంలో ఇచ్చిన ఫిర్యాదు పైన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిపైన కేసుకు సంబంధించి పురోగతి అదేవిధంగా వేగం పెంచిన పోలీసులు ప్రస్తుతం ఇద్దరు పోలీసు అధికారులని సస్పెండ్ చేస్తూ తాజాగా డీజీపీ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగానే అప్పటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు ఉన్న సత్యనారాయణ ప్రస్తుతము సత్యనారాయణపురంలో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ జోన్ ఏసీపీగా ఉన్న హనుమంతరావుని ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ తాజాగా డీజీపీ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అటు అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరైనా సరే ఒక మహిళకి సంబంధించి ఈ రకంగా వేధించడాన్ని కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఖండిస్తుంది. ఐపీఎస్ అధికారులు ఎవరున్నా సరే వారిని కూడా కఠినంగా చట్ట ప్రకారం శిక్షిస్తా ఉంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తాజాగా నటి మరొకసారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు అనేది వేగవంతం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇద్దరు అధికారుల పైన వేటు పడింది. ఏసీపీ, సిఐ ఇద్దరు పైన కూడా తాజాగా వేటు పడిన పరిస్థితి ఉంది. మరికొంత రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పురోగతి సాగిస్తారంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిలో ఎంత పెద్దలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఎవరికి సంబంధించిన అధికారాలు ప్రజలకు సంబంధించిన ఎవరికి కూడా వారికి సంబంధించిన రైట్స్ అనేవి భంగం కలగకుండా చూస్తాము. కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. అటు రాజకీయ నేతలతో అండదండలతో గతంలో ఏదైతే పోలీస్ అధికారులు అత్యుత్సాహంగా ఈ కేసుకు సంబంధించి నమోదు చేశారో ఒక మహిళ పైన, నటి పైన, దానికి సంబంధించి ప్రస్తుతం అధికారులకి, ఉన్నతాధికారులకి ప్రస్తుతము వారి మడక చుట్టుకున్నట్టు అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తుకు సంబంధించి అధికారులు కొంత అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా ఉన్నతాధికారుల పైన ఏ రకమైన చర్యలు ఉండబోతున్నాయనేది కూడా కొంత చర్చనీయాంశమైన పరిస్థితి కనపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.